2011లో జరిగిన సౌమ్య హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితుడు గోవిందచామి అలియాస్ చార్లీ థామస్ జైలు నుంచి పరారయ్యాడు. దీంతో పోలీస్ శాఖ కేరళ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి అప్రమత్తమైంది. అయితే గంటల వ్యవధిలోనే ఓ స్థానికుడి సహాయంతో పోలీసులు ఆ మానవ మృగాన్ని మళ్లీ పట్టుకున్నారు. 2011లో సౌమ్య అనే యువతిని రైలు నుంచి బయటికి నెట్టేసి మరీ చార్లీ థామస్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ 4 రోజులకే కన్నుమూసింది. దేశవ్యాప్తంగా ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఘటన జరిగిన మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలా నిందితుడు కన్నూరు జైల్లో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మరి ఏం జరిగిందో తెలియదు. గత అర్ధరాత్రి సమయంలో జైలు నుంచి నిందితుడు పరారయ్యాడు. తాను ఉంటున్న సెల్ ఊచలను తొలగించి బయటకు వచ్చిన చార్లీ ఆ పైన తోటి ఖైదీల దుస్తులను తాడుగా మార్చేసి కరెంట్ ఫెన్సింగ్ ను దాటి మరీ పరారైపోయాడు. గోడ దూకిన తర్వాత రోడ్డు మీద తాపీగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా అక్కడి సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. దీంతో పోలీస్ శాఖ స్టేట్ వైడ్ అలర్ట్ ప్రకటించింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు ఇలా అన్ని చోట్ల చార్లీ ఫోటోలతో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. చార్లీని గుర్తిస్తే తమకు ఫోన్ చేయాలని నెంబర్ కూడా ఇచ్చారు. ఈలోపు కన్నూరు తలప్ప ఏరియాలో ఓ పాడుబడ్డ ఇంటి ఆవరణలో చార్లీని చూసినట్లు స్థానికుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్ళక అక్కడే ఉన్న ఓ బావిలో నిందితుడు చార్లీ దాక్కుని కనిపించాడు. దీంతో తాడు సాయంతో అతన్ని బయటకు తీసుకొచ్చారు. అలా ఉదయం 11 గంటల ప్రాంతంలో చార్లీని పోలీసులు అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు తరలించారు. అసలేంటి సౌమ్య కేసు అని ఒకసారి పరిశీలిస్తే 2011 ఫిబ్రవరి 1వ తేదీన కొచ్చి నుంచి షోరనూరు వెళ్తున్న రైల్లో సౌమ్య ఒంటరిగా ప్రయాణిస్తోంది. అది గమనించిన గోవిందచామి ఆమెను రైలు నుంచి తోసి ట్రాక్ పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆమె ఫోన్ తో ఉడాయించాడు. ఈ ఫోన్ ఆధారంగానే పోలీసులు ఆ మరుసటి రోజే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటు త్రిశూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సౌమ్య ఫిబ్రవరి 6వ తేదీన కన్నుమూసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటనపైన తీవ్ర దుమారం రేగింది. కేరళ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. అలా అదే ఏడాది నవంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టు గోవిందచామికి మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో చార్లీ నవ్వుతూ కనిపించాడు. పైగా శిక్ష ప్రకటించే సమయంలో కూడా అతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని శిక్ష విధించిన న్యాయమూర్తి అంటున్నారు. అయితే ఈ కేసులో అనూహ్యంగా 2013లో కేరళ హైకోర్టు ఆ శిక్షను నిలుపుదల చేయగా 2014లో సుప్రీంకోర్టు సైతం స్టే ఇచ్చింది. కానీ 2016లో గోవిందచామి పైన మర్డర్ అభియోగాన్ని తొలగించి కేవలం రేప్ కేసు కింద జీవిత ఖైదును సుప్రీంకోర్టు విధించింది. అయితే కన్నూరు సెంట్రల్ జైలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంటుందని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అలాంటి జైలు నుంచి చార్లీ తప్పించుకోవడం ఏంటని ఇప్పుడు అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో అతనికి సాయం చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఒక వ్యక్తి అలాంటి భద్రతా పరంగా కట్టుదిట్టంగా ఉండే జైలు నుంచి ఎలా తప్పించుకుంటాడని అంటున్నారు. అంతేకాక సరిగ్గా అతను తప్పించుకునే టైంలోనే జైల్లో కరెంట్ ఎలా పోయిందని అంటున్నారు. దీంతో అది పక్కా స్కెచ్ తోనే జరిగి ఉంటుందని అంటున్నారు. Around 6:30 a.m. regarding the sudden escape of
accused, police has conducted a very detailed search after the incident. Following that, we were receiving a lot of information regarding the possible locations of hideouts. Following that, the police conducted a search and ordering operation, which resulted in the apprehension of the accused within a span of 4 hours.